శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కొన్ని కోట్ల గ్రహణాలతో సమానమైన సోమవతి అమావాస్య గురించి తెలుసుకుందాం. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. ఇది చాలా మహోదయ కాలం. ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం అని చెబుతారు. సోమవతి అమావాస్య అంటే సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆ రోజుని సోమవతి అమావాస్య అంటారు. సోమవతి అమావాస్య రోజు ఉపవాసం చేసి రావి చెట్టుకి 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి. సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్ష తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున ముఖ్యంగా ఆచరించాల్సినవి: సోమవతి అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. మౌన వ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. సోమవతి వ్రతాన్ని పాటించే భక్తులు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించాలి. గంగానది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమవతి అమావాస్య రోజు స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు, బాధలు తొలగుతాయి. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమవతి అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. దీని గురించి ఒక కథ ఉంది. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు గారు వచ్చేవారు. ఆ వ్యాపారికి వివాహమైన 7 కుమారులు, వివాహం కాని ఒక కుమార్తె ఉండేవారు. ఒకరోజు వివాహం కాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతున్నాడు. దానికి వాళ్ళు చాలా బాధపడి దీని గురించి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి తన కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా దానికి వారు చాలా బాధపడి పరిష్కారం అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుంది అంటాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి వెళ్తాడు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినడం పరిపాటి. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పాముని చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయం చేస్తుంది. వీరక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా ఈ సోమవతి అమావాస్య రోజున ఈ కన్య నుదుటిన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమవతి అమావాస్య కథ. అంతేకాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండ ప్రదానం చేయడం ద్వారా సంతృప్తి చెందుతారు. తద్వారా మనకు మంచి జరుగుతుంది. ఈరోజు సోమవతి అమావాస్య రోజున వివాహితులు, అవివాహితులు రావి చెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి. మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు.